నమస్తే. సో, బెట్టింగ్ యాప్స్ గురించి ఎంత మాట్లాడుకున్న కొద్దీ ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ బయటికొస్తూనే ఉంది. ఈ వీటి రూట్ కాజ్ కనుక్కునే ముందుగానే ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఒక పక్క యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యాంకర్స్ వీళ్ళందరే గాకుండా పెద్ద పెద్ద స్టార్‌లున్నారు అని జెప్పేసి మనం మొదటి నుంచి మాట్లాడుకుంటున్నదే. అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా నోటీసులెళ్ళాయి. సో, ఇంతకు ముందు లాగా ఇప్పుడు లేదు ఈ బెట్టింగ్ యాప్ కానీ, బెట్టింగ్ గేమ్స్ గానీ ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి. అయితే వీటన్నిటి గురించి అండ్ ఇప్పుడు ఈరోజు ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంకా బెట్టింగ్స్ ఇంకెక్కువ విజృంభించే అవకాశం ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్న సందర్భం. సో, దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రెడ్డన్న గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే, మనం మొదటి నుంచి దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయ్యారు. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్‌లు ఫామ్‌లోకొచ్చారు. అంటే వీళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు అని అనుకునే లోపు వీళ్ళకి కూడా నోటీసులెళ్ళాయి అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళ పేర్లు బయటకొస్తున్నాయి. సో, ఇదెలా చూడొచ్చంటారు సార్? వాళ్ళ పీఆర్ టీమ్ ఎలా వర్క్ చేస్తుండొచ్చు? మీకు తెలియనిదొకటి ఏమిటంటే, భారతదేశంలో నివసించేవారు గాని, భారతదేశానికి వచ్చిన వారు గాని, ఈ దేశ చట్టాలని గౌరవించాలా? అదేగాక ఇక్కడ వాళ్ళు ఉన్నంత వరకు ఇతర దేశాల నుంచి ఇక్కడికొచ్చారనుకో, ఇక్కడ ఉన్నంత వరకు మన దేశ చట్టాలే వర్తిస్తాయి. ఓకే. కాబట్టి మీరు ప్రైమ్ మినిస్టర్ అనో, ఎమ్మెల్యే అనో, సినిమా స్టార్ అనో మీరు మర్డర్ చేస్తే, అయ్యో పాపం సినిమా స్టారు, ఈమె అందగత్తె, ఈయన మహా బాహుబలి లాంటి పిక్చర్లు చేశారు కాబట్టి ఈయన కేసు తీసేస్తామనేది ఉండదు. అందరికీ చట్టం సమానమే. చట్టం ముందు భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు, భారతదేశంలో నివసించేవారు కానీ, భారతదేశానికి విజిట్ చేసినవాడు కానీ, వీళ్ళందరూ చట్టం ముందు సమానమే. ఓకే. కాబట్టి విఐపీలు కానివ్వండి, సినిమా స్టార్లు కానివ్వండి, కోటీశ్వర్లు కానివ్వండి, రిక్షా దొక్కునే నిరుపేదవాడైనా చట్టం ముందు అందరూ సమానమే. ఓకే. సరే, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఇప్పుడు చిన్న చిన్న యూట్యూబర్లు 1,000,000 ఫాలోవర్సో, సబ్‌స్క్రైబర్సో ఉండి, వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు డబ్బుల కోసం కకృతి పడ్డారు అని చెప్పేసి మనం ఒక పక్క అనుకుందాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎప్పటినుంచో 90s నుంచి యాక్టింగ్ చేస్తూ పెద్ద పెద్ద నటులుగా ఉన్నవాళ్ళు. 'ప్రకాష్ రాజ్' గాని, ఇప్పుడు దగ్గుపాటి రానా గాని, వాళ్ళకైతే ఆస్తుల గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. ఇంకొక పక్క మంచు లక్ష్మి, మోహన్ బాబు కూతురుగా అలాగే తనకు కూడా ఒక మంచి స్టేటస్ ఉన్న లేడీ. అండ్ ఇలా పెద్ద పెద్ద నటులు కూడా ఇలా వర్క్ చేయడం అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వెనుక అంటే వాళ్ళ పీఆర్ టీమ్స్ పెద్ద పీఆర్ టీమే ఉంటది. మరి ఇవన్నీ అంటే లీగలా, ఇల్లీగలా అని ఆలోచించే శక్తి లేదంటారా పీఆర్ టీమ్‌కి? ఎవ్వరికైనా ఉంటుంది. ఎందుకంటే దానిలో లోతుగా డెఫినెట్‌గా అది తీసుకునేకి ముందు, అరే ఇది లీగలా, ఇల్లీగలా అని లోతుగా వెళ్ళి పరిశీలిస్తే డెఫినెట్‌గా దానికి సమాధానం దొరుకుతుంది. ఓకే. వాళ్ళు చేశారు కదా! వాళ్ళకేం కాలేదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. ఒక ట్రాఫిక్ సిగ్నల్‌లో గ్రీన్ లైట్ పడకున్నా రెడ్ లైట్ పడితే కూడా అక్కడున్నోడు ఒకడు పోతే వాడిని చూసి ఇంకో 10 మంది వెళ్ళిపోతారు. అవును. సో, అదే పరిస్థితి మనకి సెలబ్రిటీల విషయంలో గానీ, ఇంకోళ్ళ విషయంలో గానీ. ఒకళ్ళు పెట్టి చేశారు. ఇంక నాకంటే అంత పెద్దవాడు చేశాడు. ఒకవేళ తప్పైతే ఆయన చేసేవాడు కాదు గదా! కాబట్టి ఆయన చేశాడు కాబట్టి మనం చేద్దాం. సో, అట్లా ఏదో ఆహ్, ఏదో ఈ మాట అనొచ్చునో అనకూడదు గానీ, ఒక దున్నపోతు సైడ్‌లోకెళ్ళిపోతే అన్ని దున్నపోతులు దాన్ని రాసుకుంటూ పోతాయి. సో, ఓకే. ఆ విధంగా తయారైంది. వీళ్ళు డబ్బులున్న వాళ్ళు కొందరున్నారు. పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళు కొందరున్నారు. సో, వీళ్ళకి ఈ చిన్న డబ్బుతో అవసరం లేదు. మీలాంటోళ్ళు ఇంకా చిన్నవాళ్ళు అరే డబ్బులు లేవు, రూ. 10 సంపాదించుకొని ఇంకో పెద్ద ఛానెల్ పెట్టుకుందామనో, ఏదో తెలియకనో చేసినారంటే దేర్ ఈజ్ ఎ మీనింగ్. పెద్ద పెద్ద డబ్బులు ఇప్పుడు డబ్బు ఎవరికి చేదు? ఇంకో విషయం చెప్పనా? మీరు పూటకోళ్ళమ్మ దగ్గరికి పోయి, అమ్మా ఈ అన్నం తిన్నాను, ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటే, అరటిపండోని దగ్గరికెళ్ళి, అయ్యా ఆకలేస్తుంది, షుగర్ డౌన్ అయింది, అరటిపండు ఒకటి అంటే, వద్దులేండి సార్ తినండి అని అరటిపండు ఇచ్చి, రూ. 10 ఇస్తే వద్దులేండి సార్ ఉంచుకోండి అంటారు. అదే మీరు 5 స్టార్ హోటల్‌కి పోయి ఏదన్నా తిని డబ్బులు లేదంటే ఆడ కట్టేస్తాడు. మీ దగ్గర ఉండేది వస్తువులు తీసుకుంటాడు. వాడికి డబ్బులున్నాయి. కోట్లలో, లక్షల్లో సంపాదిస్తారు. కానీ వాడు ఈడు. ఒక అరటిపండు ఈడు, ఒక గ్లాసు మంచినీళ్ళు కావాలన్నా ఓ 20, రూ. 50 అంటే రూ. 100 చేస్తాడు. అదే తారతమ్యం ఇక్కడ. డబ్బులున్నోడికి ఇంకా డబ్బులు ప్రూవ్ చేద్దామనే ఉంటుంది గానీ, నాకింత డబ్బుంది, ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలతో నాకెందుకు అని ఆలోచన రాదు.
ఓకే. సో దిస్ ఇస్ ది స్మాలెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఓకే. సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే ముందు అంటే వాళ్ళకు తెలుసో తెలియకో చేశారు అని చెప్పేసి కొంతమంది వాదన. అంటే ఇప్పుడు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, యాంకర్స్ గాని అంటే మీరేమంటారు? వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ చేశారంటారా? ఇంతవరకు వాళ్ళు చెప్పేది అదే, మేమేమి పరిశీలించలేదు, అందరూ చేస్తున్నారు కాబట్టి మేము చేసామని. హ్మ్. అంటే గుడ్డిగా మీరు చేశారు కాబట్టి ఇప్పుడు ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. మీరు ఓకే. తెలిసి చేసినా తెలియకపోయినా అదే కానండి. నేను కత్తి తీసుకొని అలా ఊపుకుంటూ పోయాను, ఆ అమ్మాయి తల అక్కడికి వచ్చింది, తగిలితే చచ్చిపోయింది, నన్ను ఏం చేయమంటారు అంటే ఎలాగా? ఓకే. కాబట్టి మీరు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చట్ట ప్రకారం మీరు శిక్షార్హులు. కాబట్టి ఓకే. చట్టం మిమ్మల్ని మీకు డబ్బు ఉందనో మీరు తెలియక చేసినారనో మిమ్మల్ని గౌరవించదు. హ్మ్. మీరు చట్ట ప్రకారం మీరు శిక్షించబడతారు. అది మీరు నాకు తెలియలేదు నన్ను క్షమించండి అంటే, అది ఏదన్నా ఒక తప్పు పొరపాటున చిన్నదై ఉండి జడ్జి గారు ఇది సమంజసమని నమ్మితే అప్పుడేమన్నా చేయగలడేమో కానీ, మామూలుగా అయితే మీరు తెలియదు అని చెప్పినంత మాత్రాన మీరు శిక్షార్హులు కాదు అని ఎవరు ప్రకటించలేరు. అది. సార్ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ విషయంలో ఆల్రెడీ ఈడీ ఎంటర్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో దాని పనితనం ఎలా ఉండబోతుంది? అండ్ సీబీఐ ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది? అని చెప్పేసి కొంతమంది ఆలోచన. అంటే మీరేమంటారు? అంటే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి అంటారా? సిబిఐ అయినా లోకల్ పోలీస్ అయినా ఒకటేనండి. హ్మ్. నాకు తెలియని వ్యవహారం ఈ లోకల్‌గా తెలియని వ్యవహారం ఏమంటే సిబిఐకి ఏదన్నా కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అదే కేసుని ఆ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఓకే. ఆ లోకల్ పోలీస్ అయితే ట్రాఫిక్ చూసుకోవాలి. ఎవరన్నా మినిస్టర్ అయితే బందోబస్తుకు పోవాలి. అదే కాదు నైట్ బీట్లు చెక్ చేయాలి. అదే కాకుండా ఏదన్నా క్రైమ్ అయితే చిన్న క్రైమ్ అయితే పరిగెట్టిపోవాలి. లేదు వీఐపీలకు బందోబస్తు చేయాలి. మర్డర్ కేస్ అయితే చేయాలి. అదే కాదు ఎక్కడైనా ఇల్లు కాలిపోయిందంటే పరిగెత్తిపోవాలి. సో హ్మ్. వీళ్ళకి మల్టీఫేరియస్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఒక కేసునే కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి వీళ్ళు కానీ సిఐడి వాళ్ళు కానీ ఇస్తారు. అంటే వాళ్లకు ప్రొఫెషనల్‌గా ఒక టైం ఉంటుంది. అదే పని మీద ఉంటారు కాబట్టి వీళ్ళు కరెక్ట్‌గా చేస్తారు, బాగా చేస్తారనేటువంటి పేరుంది తప్ప హ్మ్. చట్టం ముందు వీళ్ళందరూ సమానమే. 379 ఇన్వెస్టిగేట్ చేసే సిబిఐ వాళ్ళు గానీ, సిఐడి వాళ్ళు గానీ, లోకల్ పోలీసులు గానీ చట్టములో ఒకటే రకమైనటువంటి వాళ్లకు పవర్స్ ఉంటాయి. ఓకే. అదేవిధంగా ఐపీసీ గానీ, సిఆర్‌పిసి గానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గానీ వాళ్లకు సమానమైనటువంటి హక్కుల్ని ఇస్తుంది. ఓకే. అంతేగాని సిబిఐ ఏదో చేస్తుంది, ఈడీ గురించి చెప్పారు. హ్మ్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటి, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. హ్మ్. మీరు ఎక్కడైనా మనీ లాండరింగ్ జరిగితే ఈడీ ఎంటర్ అవుతుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అదే కాకుండా మీరు ఇంకా లోతుగా అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాళ్ళకేమంటే దేశం మొత్తం మీద ఏ దేశానికి ఏ విధంగా డబ్బులు చేర్చబడతాయనే దానిపైన విపరీతమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకు ఆ ఛానల్స్ అన్నీ తెలుసుంటాయి కాబట్టి ఈడీ కానీ డిఆర్ఏ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ సో వీళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇస్తే మనీ లాండరింగ్ ఎక్కడైనా జరిగితే ఏ ఛానల్స్లో ఏ దేశానికి పోయి ఉంటుందనేది క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్లకు పరిమితులు ఉంటాయి. అదేవిధంగా సోర్సెస్ ఉంటాయి. అందువల్ల ఈడీ చేసినంత మాత్రాన అదేదో లేనిది ఉన్నట్టు చేయరు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కానీ, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కానీ అందరూ సమానమే. కానీ ఇందులో ఆరోపణలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు హర్ష సాయి గాని, ఇమ్రాన్ ఖాన్ గాని దుబాయ్‌కి ఎళ్ళిపోయారు. అక్కడ ఒక హోటల్‌లో కనిపించారు అని చెప్పేసి కూడా అంటున్నారు. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు కూడా మనీ లాండరింగ్ చేశారు. అందుకే వాళ్ళు దుబాయ్‌లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుంటే లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్ అని చెప్పి సోషల్ మీడియాలో మీమ్స్ కూడా. సో ఎలా చూడొచ్చంటారు? అంటే నిజంగానే మనీ లాండరింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది. డెఫినెట్‌గా జరగలేదని ఎందుకు, రేపు జరిగి ఉంటుంది. ఎంతమంది కేసెస్‌లో మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు పారిపోయినోళ్ళు ఎంతమంది లేరు? చాలా. విజయ్ మాల్యా లేడా? ఆయన పట్టుకునే దానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటున్నాడు. ఇంకో విషయం చెప్పనా మీకు? విజయ్ మాల్యా కారు ₹2,00,00,000 కారు 30,000కి 30 లక్షలకి 20 లక్షలకి యాక్షన్‌లో చేశారా? ఆయన బంగ్లాలన్నీ ఖాళీ చేశారా? ఒక విషయం తెలుసునా? ఆయన గవర్నమెంట్‌కి మోసం చేసి కట్టకుండా ఉండి ఏదైతే ఉన్నారో దానికంటే డబుల్ ప్రాపర్టీస్ గవర్నమెంట్ కాన్ఫిస్కేట్ చేసింది. ఓకే. అంతే కదా! సో ఇప్పుడు ఇంతే.
ఇక్కడ నుంచి పారిపోయి వేరే దేశాల్లో ఉన్నారంటే వాళ్ళ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే కాన్ఫిస్కేట్ చేస్తారు భారతదేశంలో ఉంటే. లేదు అంటే రెడ్ కార్నర్ సిబిఐకి చెప్తారు. ఆ తర్వాత ఇంటర్పోల్ని అలర్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. అదే ఇక్కడ ఇండియాలో ఎప్పుడొచ్చినా కూడా లుకౌట్ నోటీసులు ఇస్తారు. రైట్. లుకౌట్ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఇండియాలో అడుగు పెట్టంగానే ఎయిర్పోర్ట్‌లోనే అరెస్ట్ చేసి తీసుకొస్తారు.